హాయ్ మంచి రోజు మిత్రులందరికీ. ఈరోజు శశాంక్లోని మొదటి భాగం 10వ ఎపిసోడ్ వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇక ఎపిసోడ్లోకి వెళ్దామా? శశి, నువ్వు మాట్లాడుతుంటే అలాగే వినాలనిపిస్తుంది, ఎప్పటికీ నీతోనే ఉండాలనిపిస్తుంది అని సాంగ్యో మనసులో అనుకున్నాడు. ఇద్దరూ కొంచెంసేపు మౌనంగా ఉన్నారు. అంతలో మీను ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు. మూవీ స్టార్ట్ అయ్యింది. అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని లవ్ సీన్స్ వచ్చాయి. ఈవో నవ్వుతూ, ఇలా ఉంటేనే కదా మాలాంటి వాళ్ళకి నచ్చేది అన్నాడు. శశి విననట్లు వదిలేసింది. మూవీ అయిపోగానే అందరూ నవ్వుకుంటూ బయటికి వచ్చారు. సాంగ్యో మాత్రం మౌనంగా ఉన్నాడు. చాలామంది అక్కడికి వచ్చిన సినిమా హాల్లో గర్ల్ ఫ్రెండ్స్ తోటి బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు. ఒకరు చెయ్యి పట్టుకొని నవ్వుకుంటూ సరదాగా వెళ్తున్నారు. అది గమనించిన మీను వారినే చూస్తూ, బాయ్ ఫ్రెండ్స్ అయితే గర్ల్ ఫ్రెండ్స్ని దేవతలాగా ఫీల్ అవుతూ తెగ ఫోజులు కొడుతూ ఉంటారు కదా అని అడిగింది. శశి నవ్వుతూ, ప్రతి ఒక్క లవ్వరు వాళ్ళ కళ్ళకి అలాగే కనపడతారు మీను, అందుకని బాయ్స్ అందరూ వారిని అలా ట్రీట్ చేస్తారు. రేపు నీకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే తను కూడా అలాగే అనుకోవచ్చు కదా అని అడిగింది. మీను, అవును నిజమేలే, అలా అనుకోకపోతే మనం బతకలేం కదా అంది. అందరూ ఒకసారిగా నవ్వారు. శశి ఈవోన్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తూ, మీరందరూ కాలేజీ ఫ్రెండ్సా అని అడిగింది. ఈవోన్, లేదు, మేము 6th క్లాస్ నుండి ఫ్రెండ్స్. ఒకరోజు సాంగ్యోని మా స్కూల్లో కొంతమంది ఏడిపిస్తుంటే వీళ్ళు అడ్డుపడ్డారు. అప్పటి నుండి మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. మేమందరం పాటలు పాడుతూ సంపాదించటం అప్పటి నుండే స్టార్ట్ చేశాం అన్నాడు. శశి, మీరు సింగర్సా అని కొంచెం అమాయకపు మొహం పెడుతూ అడిగింది. మీను నవ్వుతూ, అవును, నీకు తెలియదా, చాలామంది అమ్మాయిలు వీళ్ళ టీం అంటే చచ్చిపోతారు, 24 గంటలు వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు అని చెప్పింది. ఓ, మా శ్రీ కూడా ఈ కొరియన్ సింగర్స్ అంటే పిచ్చ ఇష్టం. 24 గంటలు ఆ పాటలు చూస్తూనే, చదువు ఉండదు, ఏమీ ఉండదు. మిమ్మల్ని తప్పుగా అనట్లేదు, జస్ట్ టీనేజ్లో అట్రాక్షన్స్ వల్ల స్టడీస్ దెబ్బతినకూడదు కదా అని అంటూ వారి వైపు చూసింది. మేమేమీ తప్పుగా అనుకోము. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా చాలామంది అభిమానులకు ఇదే చెప్తాం, స్టడీస్ పాడు చేసుకోవద్దు అని అన్నాడు జియాన్. లైఫ్ ఎంజాయ్ చేయాలి కానీ మరీ క్రేజీగా తయారవ్వకూడదు. మీను, నువ్వు మంచిగా హార్డ్ వర్క్ చేసి బాగా చదువుకో, నీకేదైనా హెల్ప్ కావాలంటే స్టడీస్లో నేను హెల్ప్ చేస్తాను అని చెప్పింది శశి. థ్యాంక్ యూ శశి, మా అన్నయ్యలు స్టడీస్లో ఆటల్లో అన్నిట్లో ఫస్ట్ ఉంటారు, మై బ్రదర్స్ గ్రేట్ అని ప్రౌడ్గా చెప్పింది మీను. వెరీ గుడ్, స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకుండా చదివేవాళ్ళు, దానితో పాటు వారి కెరీర్ని బిల్డ్ చేసుకునేవారంటే నాకు చాలా ఇష్టం. వారి టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పింది. ఫ్రెండ్స్ అందరూ శశి చెప్తున్న మాటలను ఎంతో ఆసక్తిగా వింటున్నారు. మిస్ ఇండియా, నువ్వు మాట్లాడుతుంటే కొరియా భాషకే అందం వచ్చినట్లుంది, చాలా క్యూట్గా మాట్లాడుతున్నావు, ఇంకేదైనా నీ గురించి చెప్పొచ్చు కదా అన్నాడు ఈవోన్ నవ్వుతూ. ఈవోన్, ఇలాంటి మాటలు ఇప్పటికే చాలా విన్నాను, నువ్వు ఎప్పుడూ ఇదే పనిలోనే ఉంటావా అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ అని అడిగింది శశి. అరే, అమ్మాయిల్ని మాటలతోనే పడేయాల్సిన అవసరం లేదు, సాంగ్లా మౌనంగా ఉండి వారి వైపు తిప్పుకోవచ్చు అని కూడా చెప్పి, అయినా నువ్వు నా గురించి చెప్పమని అడిగావు కాబట్టి చెప్తాను విను. నేను చిన్నప్పటి నుంచి నా స్టడీస్తో పాటు డ్యాన్స్ మీద ఫోకస్ చేశాను. నేను క్లాసికల్ డ్యాన్స్ని వెస్టర్న్ మ్యూజిక్ తోటి మిక్స్ చేసి కొన్నిసార్లు ప్రయత్నించాను. దాని మీద ఫోకస్ చేయాలని నాకు చాలా ఇష్టం. పాటలు వినటం ఇష్టం, ఇంకా ఎక్కువగా నా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయటం ఇష్టం. నా ఫ్రెండ్స్ని చాలా బాగా మిస్ అవుతున్నాను అని కొంచెం మౌనంగా దిగులుగా ఉంది. హే, మేమున్నాంగా, మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ అనుకో అన్నాడు ఈవోన్. అవును, నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు, సేమ్ నీలాగే అనిపిస్తాడు తనను చూస్తుంటే అని దిగులుగా చెప్పి, నేను వాష్రూమ్లోకి వెళ్ళి వస్తాను అని మౌనంగా వెళ్ళింది. తను ఏదో బాధపడుతుందని అందరికీ అర్థమైంది. తన వెంట మీను కూడా వెళ్ళింది. శశి వాష్రూమ్లోకి వెళ్ళింది కానీ తనకి ఆపుకోవాలన్నా కన్నీరు వస్తున్నాయి. మీను అది గమనించింది. శశి కోసం బయటనే వెయిట్ చేస్తుంది. ఒక 2 minutes అయినాక శశి ఫేస్ వాష్ చేసుకొని
స్మైల్ చేసుకుంటూ బయటికి వచ్చింది. అందరూ ఒక సెల్ఫీ తీసుకున్నారు. శశి ఇంకా దిగులుగానే ఉంది. బట్ తను పైకి కనపడకుండా స్మైల్ చేయటానికి ప్రయత్నిస్తుంది. సాంగ్యో శశిని చూస్తూ ఈవోన్ వైపు తిరిగి శశిని చూడమన్నట్లుగా కళ్ళతో సైగ చేశాడు. ఈవోన్ తనకు అర్థమైంది, నేను చూసుకుంటాను అన్నట్లు తల ఊపి, మిస్ ఇండియా, మీ ఫ్యామిలీస్ని మిస్ అవుతున్నావా అని అడిగాడు. శశి నవ్వుతూ కొంచెం అంది. ఎదురుగా హారర్ రూమ్ ఉంది. వెంటనే దానివైపు చూసి నవ్వుతూ, హే, దానిలోకి వెళ్దామా అని తన మూడుని చేంజ్ చేసుకోవటానికి అడిగింది. ఈవోన్ సాంగ్యో వైపు చూశాడు. సాంగ్యో ఓకే అన్నట్లు తల ఊపాడు. అందరూ అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకొని మాస్కులు పెట్టుకొని లోపలికి వెళ్ళారు. అంతా చీకటి. కొంతమంది అక్కడ చూసి భయపడుతూ అరుపులతో కొంచెం క్రేజీగా ఫీల్ అయ్యారు. చాలా థ్రిల్లింగ్గా ఉంది అక్కడ అందరికీ. ప్రతి ఒక్కరూ మధ్య మధ్య వారి చేతులకు తగిలే స్కెల్టన్ బొమ్మలను చూస్తూ భయపడుతూ, కొందరు నవ్వుతూ, కొందరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అది చాలదన్నట్లు మధ్య మధ్య పెద్ద పెద్ద అరుపులు. శశి ఎప్పుడు వారి తమ్ముడు శ్రావణ్తో మరియు తన క్లోజ్ ఫ్రెండ్స్తో వచ్చేది కాబట్టి పిచ్చ పిచ్చగా అల్లరి చేస్తుంది. కానీ ఇప్పుడు తన దగ్గర వారు లేరు కాబట్టి తను ఏమీ ఎంజాయ్ చేయలేకపోతుంది. ఏదో ఆలోచిస్తూ చుట్టూ ఉన్న చీకటిలో శశి ఏమి గమనించక పడబోతూ పక్కనే ఉన్న సాంగ్యో చెయ్యి పట్టుకుంది. సాంగ్యోకి ఒక్కసారిగా శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. చుట్టూ గాలిలో ఉన్న ఆక్సిజన్ అంతా వెతుక్కొని మరీ శ్వాసను తెచ్చుకున్నట్లుగా పీలుస్తూ శశి అరచేతిని తన అరచేతితో గట్టిగా పట్టుకొని తనని దగ్గరగా తీసుకున్నాడు. తనకు తెలుసు ఈ స్పర్శ కోసం తను ఎన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేశాడో. హారర్ రూమ్లో మంచిగా అందరూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసి బయటికి వచ్చారు. ఈవోన్, నేనైతే అస్సలు భయపడలేదు, మంచిగా ఎంజాయ్ చేశాను అని నవ్వుతూ అన్నాడు. మీను, ఓపా, నాకు కూడా కొంచెం భయమేసింది మధ్య మధ్యలో, బట్ సూపర్ ఎంజాయ్ చేశాను అని కళ్ళను ఇంకా నమ్మలేనంత పెద్దగా చేస్తూ చెప్పింది. జియాన్, అవును, మంచిగా ఎంజాయ్ చేశాం అన్నాడు. వారిలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు కూడా, అవును, చాలా రోజులైంది మేము ఇలా నవ్వుకొని, అసలు షాపింగ్ రావటమే తక్కువ, వచ్చిన హడావుడిగా వెళ్ళిపోతాం అని చెప్పారు. ఈ సిటీలో ఇలాంటి హారర్ రూమ్ ఒకటి ఉందని లోపలికి వెళ్తే తప్ప మాకు ఇప్పటికి తెలియదు అని మీను అంది. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇలాంటి హారర్ రూమ్స్ వెతుకుతాం, మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం. శ్రావణ్ అయితే పిచ్చ పిచ్చగా ఇష్టపడతాడు, వాడు ఇప్పుడు కొరియాలో ఉండుంటే చాలా బాగుండేది అని శశి నవ్వుతూ వారితో చెప్పింది. అవును మిస్ ఇండియా, మీ బ్రదర్ని మేము కూడా చూసేవాళ్ళం, నువ్వు చెప్తుంటే ఎలా ఉంటాడో అని ఊహించుకుంటున్నాం. మీ సిస్టర్ని చూసాం, తాను కూడా మీలాగే క్యూట్గా చాలా బాగుంది అని ఈవోన్ అన్నాడు. ఓప్పా, వాళ్ళ అత్త ఇంకా చాలా బాగుంటుంది, ఈ ఏజ్లోనే ఇలా ఉంది అంటే చిన్నప్పుడు ఎలా ఉండి ఉంటుందో అని మీను వారితో చెప్పింది. అవును, నేను మా అత్తయ్య పోలిక అని మా అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది. తను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తను క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంటే అచ్చం దేవతలు చేస్తున్నట్లే ఉంటుంది. మా మామ చాలా లక్ అలాంటి మంచి వైఫ్ దొరికినందుకు అని శశి గర్వంగా వారి అత్త గురించి వివరించి చెప్పింది. అందరూ తన మాటలను వింటున్నారు. తను అలా క్యూట్గా కొరియాలో మాట్లాడుతుంటే వాళ్ళకు వినటానికి చాలా అంటే చాలా ముచ్చటగా అనిపించింది. వాళ్ళు కాఫీ తాగుదామా అని కోల్డ్ కాఫీ తీసుకొని తాగటానికి మాస్క్ తీశారు. నవ్వుకుంటూ కూర్చొని కాఫీ తాగుతుంటే కొంతమంది అమ్మాయిలు సాంగ్యో వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, సెల్ఫీ తీసుకోవచ్చా అని అడిగారు. అమ్మాయిలు ఫోటో దిగుతూ శశిని కొంచెం పక్కకి జరగాలి అన్నట్లు చూశారు. అది గమనించిన శశి పక్కకి వెళ్ళబోతుంటే సాంగ్యో శశి చెయ్యి పట్టుకొని ఆపాడు. అక్కడ ఉన్న అమ్మాయిలు అది గమనించి ఏమీ మాట్లాడకుండా ఫోటో దిగారు. అమ్మాయిలందరూ థ్యాంక్స్ చెప్పి వెనక్కు తిరిగి మరీ శశిని చూసుకుంటూ, తను ఇండియన్ లాగా ఉంది, అందంగా కూడా ఉంది, కొత్తగా వీళ్ళ టీంలోకి వచ్చి ఉంటుందా, మనకెప్పుడు ఫోటో అడిగినా మన వైపు చూడను కూడా చూడడు, మరి ఈరోజు అమ్మాయిని తన దగ్గరకు లాక్కున్నాడు, తన లవర్ అయి ఉంటుందా అని ఒక అమ్మాయి అడిగింది. హాయ్ ఫ్రెండ్స్, శశాంక్లోని 10వ ఎపిసోడ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను. వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నాది
కథ మొత్తం ప్రతిలిపి యాప్లో ఉంటుంది, అక్కడ కూడా చదివి కామెంట్ చేయగలరు. నా ప్రొఫైల్ అనుశ్రీ మెండు అని ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. సరే, ఇక రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అనుశ్రీ మెండు.